వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ సార్ హిస్టరీ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇక్కడ ఒక ప్రశ్న కనిపిస్తుందండి. క్రింది వారిలో స్వరాజ్ పార్టీ యొక్క జనరల్ సెక్రటరీ మరియు అధ్యక్షులను గుర్తించండి అని అడుగుతున్నారు. సో ప్రశ్న చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. సో స్వరాజ్ పార్టీ యొక్క జనరల్ సెక్రటరీ మరియు అధ్యక్షులను గుర్తించండి అని అడుగుతున్నారు. సో మీ అందరికీ తెలుసు స్వరాజ్ పార్టీ అనేది 1923లో ఏర్పడటం జరిగింది. సో గమనిస్తే ఈ స్వరాజ్ పార్టీని స్థాపించింది ఎవరు అంటే సిఆర్ దాస్ లేదా ఇతన్ని చిత్తరంజన్ దాస్ గా పిలుస్తారు. సో అదేవిధంగా ఈయనతో పాటుగా ఎవరు అంటే మోతీలాల్ నెహ్రూ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క స్వరాజ్ పార్టీ స్థాపనలో పాల్గొనడం జరిగింది. సో ఇక్కడ చిత్తరంజన్ దాస్ అనేటటువంటి వ్యక్తి ఎవరు అంటే అధ్యక్షుడు అండి. అదేవిధంగా మోతీలాల్ నెహ్రూ ఎవరు అంటే జనరల్ సెక్రటరీ. సో ఇక్కడ అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గమనించాలి. సో మనకి సిఆర్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ అని ఉంది కాబట్టి గబుక్కున ఆన్సర్ పెట్టే ప్రమాదం ఉంది. సో కాబట్టి ఇక్కడ ఆయన అడిగేటటువంటి ప్రశ్నలు గమనించాలి. సో జనరల్ సెక్రటరీ మరియు అధ్యక్షులను అడిగారండి. సో మీ ఆప్షన్ వచ్చేసరికి ఫోర్త్ ఆప్షన్ మోతీలాల్ నెహ్రూ జనరల్ సెక్రటరీ, సిఆర్ దాస్ లేదా చిత్తరంజన్ దాస్ అనే వ్యక్తి అధ్యక్షుడు. సో దీని వెనక ఒక చిన్న విషయం ఉందండి, దాన్ని మనం గమనించాలి. అసలు స్వరాజ్ పార్టీ ఏ పరిస్థితుల్లో ప్రారంభమైంది? సో ఒకసారి మనం గమనిస్తే 1922లో కాంగ్రెస్ ఐఎన్సీ సమావేశం ఎక్కడ నిర్వహించారు అంటే గయాలో నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఐఎన్సీ పార్టీ 1885లో ప్రారంభమైందండి. సో ఈ పార్టీ ప్రతి ఏటా డిసెంబర్ నెలలో వార్షిక సమావేశాలు నిర్వహించేది. అదేవిధంగా దానిలో భాగంగా 1922 గయా సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అంటే సిఆర్ దాస్ అనేటటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ లీడర్ ఎవరు అంటే చిత్తరంజన్ దాస్. ఇది సమావేశంలో చర్చ అంతా కూడా దేని గురించి జరిగింది అంటే 1923లో సార్వత్రిక ఎన్నికలు. సో 1923లో సార్వత్రిక ఎన్నికలు అనేవి నిర్వహించడం జరిగింది. సో ఆ రోజుల్లో ప్రతి 3 ఏళ్లకు ఒకసారి సార్వత్రిక ఎన్నికలు అనేవి జరిగేవి. సో 1920లో కూడా జరిగేవండి. సో తర్వాత 23లో జరగనున్నవి. అయితే 1920లో జరగాల్సినటువంటి సార్వత్రిక ఎన్నికలను ఐఎన్సీ పార్టీ అనేది వ్యతిరేకించడం జరిగింది. సో కారణం ఏంటి అంటే 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది జరిగిందండి. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా కేంద్ర శాసనసభలను వ్యతిరేకించారు ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ వారు. సో ఇక్కడ విషయం ఏంటి అంటే చిత్తరంజన్ దాస్ అనేటటువంటి వ్యక్తి రానున్న రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనాలా వద్దా అనే అంశాన్ని లేవనెత్తడం జరిగింది. సో చిత్తరంజన్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఒక వర్గంగా మారి సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మనం పాల్గొనాలి అంటారు. అదేవిధంగా వల్లభాయ్ పటేల్, అదేవిధంగా రాజాజీ మరియు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు ముగ్గురు కలిసి అసలు సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేదు. కారణం ఏంటి అంటే 1920లోనే మనం నిర్ణయించుకున్నాము ఏంటి అంటే సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనకూడదు అని. సో ఇక్కడ ఓటింగ్ జరిగిందండి. ఈ ఓటింగ్లో నెహ్రూ యొక్క వల్లభాయ్ పటేల్ యొక్క వర్గం గెలవడం జరిగింది. సో దీంతో సిఆర్ దాస్ యొక్క మాట పోవడంతో చిత్తరంజన్ దాస్ కాంగ్రెస్ పార్టీని వీడి రాజీనామా చేసి ఏం చేశారు అంటే 1923లో ఏం పార్టీని ఏర్పాటు చేశారు అంటే స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. సో వాస్తవానికి స్వరాజ్ పార్టీ అసలు పేరు ఏంటి అంటే కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అండి. సో కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ ఇక్కడ మీరు గమనించాలి. సో ఇక్కడ ఇది కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగమే, అంతేకాదు ఇది ఖిలాఫత్ ముస్లింలకు కూడా ఇది అంతర్భాగమే. సో ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము పాల్గొనడం లేదు. సో మాకేంటి అంటే ఈ ఎన్నికల్లో పాల్గొనాలి, కాకపోతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది కాబట్టి ఎన్నికల్లో పాల్గొనడం కోసం మాత్రమే ఈ పార్టీని స్థాపించాము అని ఎవరు చెప్తున్నారు అంటే సిఆర్ దాస్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మరి ఏం జరిగింది? సో 141 కేంద్ర శాసనసభలకు ఈ యొక్క 1923 ఎన్నికల్లో స్వరాజ్ పార్టీ పాల్గొని 42 కేంద్ర శాసనసభల్ని పొందడం జరిగింది. సో దీనిలో